శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 25వ తేదీ వరాహ జయంతి సందర్భంగా తొందరగా సొంతింటి కల నెరవేర్చుకోవటానికి, అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరటానికి, అఖండ ధనలాభం కలగటానికి వరాహస్వామిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వరాహస్వామికి అనేక అవతార స్వరూపాలు ఉన్నాయి. భూవరాహస్వామి, ప్రళయ వరాహస్వామి, ఆది వరాహస్వామి, ఇలా రకరకాలైనటువంటి అవతార స్వరూపాలు ఉన్నాయి. వరాహ జయంతి రోజు ఏం చేయాలంటే, వరాహస్వామి భూమిని ఉద్ధరిస్తున్నటువంటి ఫోటో పూజా మందిరంలో పెట్టుకోవాలి. అంటే భూమిని తన దంతంతో పైకి లేపినటువంటి ఫోటో, భూమిని ఉద్ధరిస్తున్న ఫోటో పూజ గదిలో పెట్టాలి. ఆ ఫోటో లేకపోతే ఏం చేయాలి, తమలపాకు మీద తడి గంధంతో కానీ తడి ఎర్రచందనంతో కానీ గుండ్రంగా ఒక రూపు గీసి ఆ రూపునే వరాహస్వామిగా భావించుకోవాలి. ఆ రూపుకే పుష్పాలతో పూజ చేయాలి, అక్షింతలతో పూజ చేయాలి. ఫోటో ఉంటే ఫోటోకు పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు ముందేం చేయాలంటే, ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఆవు నెయ్యి దీపం వరాహస్వామి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. 3 ఒత్తులు వేయాలి. అలాగే వరాహస్వామి వారి ఫోటోకు కానీ, తమలపాకు మీద ఉన్నటువంటి రూపుకు కానీ పసుపచ్చటి చామంతి పూలతో తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఉండాలి. అలాగే పూజ చేసేటప్పుడు ఓం శ్రీ వరాహరూపాయ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఓం శ్రీ వరాహరూపాయ మహావిష్ణవే నమః. ఈ మంత్రం 21 సార్లు చదివాక దద్యోజనము వరాహస్వామికి నైవేద్యంగా సమర్పించాలి. చక్కెర పొంగలి కూడా నైవేద్యంగా సమర్పించాలి. దద్యోజనము, చక్కెర పొంగలి ఈ 2 నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. అలాగే వరాహ జయంతి రోజు జపించుకోవాల్సిన శక్తివంతమైన ఇంకొక మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. వరాహ జయంతి రోజు ఎవరైతే ఆ మంత్రాన్ని 108 సార్లు చదువుతారో వాళ్ళకు ఖచ్చితంగా అతి తొందరలోనే బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకునే యోగం లేదా కొనుక్కునే యోగం లభిస్తుంది. సిరి సంపదలు కూడా కలుగుతాయి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే, ఓం నమో భగవతే వారాహరూపాయ భూర్భువస్వః భూపతయే భూపతిత్వం మేదేహి దాపయ స్వాహ. ఇది మంత్రం. ఓం నమో భగవతే వారాహరూపాయ భూర్భువస్వః భూపతయే భూపతిత్వం మేదేహి దాపయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని వరాహ జయంతి రోజు 108 సార్లు చదివినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వరాహ జయంతి రోజు తప్పకుండా ఇవ్వవలసిన దానాలు అన్నదానం, వస్త్రదానం. ఈ 2 దానాలు ఇవ్వటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఒక ప్రత్యేకమైన కలశదానం ఇస్తే మంచిది. కలశదానం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి చెంబు తీసుకొని దానిలో గంగాజలం పోయండి. ఆ గంగాజలంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, కొన్ని పుష్పాలు వేసి ఆ కలశం మీద, అంటే ఆ రాగి చెంబు మీద కొబ్బరికాయ ఉంచి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. ఇలా కలశంలో నీళ్లు పోసి దానిలో పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ కూడా వేసి, కలశం అంటే రాగి చెంబు, రాగి చెంబులో నీళ్ళు అంటే గంగాజలం పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసి పైన కొబ్బరికాయ ఉంచి వరాహ జయంతి రోజు ఈ కలశదానం ఇచ్చినట్లయితే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. వరాహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే జాతకంలో ఉన్న దోషాలు, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ, నైవేద్యాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.